ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం పూర్వభాగం. ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయుట. సర్వేశ్వర, నీ మాయచే మోహితులై స్త్రీలను పురుషులను నిన్ను భజింపరు. సుఖలేశం తోపించు విత్తమునందును గృహాదులందును తగులంబొంది వారు వంచితులవుతున్నారు. జీవి పలు జన్మలెత్తి తుదకు పుణ్యకార్యముల ఫలంగా కర్మక్షేత్రమైన ధరాతలంలో పూర్ణ దేహంతో మానవుడుగా పుడతాడు. పుట్టి కూడా మూఢత వల్ల నీ పదభక్తి లేనివాడై మేకగడ్డి మీది ఆశతో కనులు కానక వెళ్ళి నూతిలో పడిన విధంగా గృహాదులందలి వాంఛకు వసుడై చెడుతున్నాడు. పరమేశ్వర, ఆలుబిడ్డలు డబ్బు మున్నగు వాటి యందు తగులము పొంది మహారాజ్య సంపత్తి చేత మదించిన మనస్సు కలవాడనై శరీరమునందు పేరాశ వహించి ఉన్న నాకు వ్యర్థముగా చాలా కాలం గడిచిపోయింది. ప్రభు, కుండ గోడవలే జడమైన చంచలమైన ఈ దేహంలో ప్రవేశించి నేను రాజునంటూ రథ గజ తురగ పదాతులతో విర్రవీగుతూ భూమి యందు అటు నిటు కుమ్మరుచుంటినే గాని నిన్ను తెలుసుకోలేకపోతిని. పలు విధములైన మనోరథములు శబ్దాది విషయములందు ఆశ వహించి ఏమరి ఉండగా నీవు మాత్రం ఏమరపాటు చెందక అంతక స్వరూపుడవై పాము కనిపెట్టి ఉండి తటాలున ఎలుకను ఒడిసి పట్టుకున్నట్లు సమయం రాగానే పట్టి విషయలాలసులను అరిస్తావు. గోవింద, ప్రభువు అని పేరు వహించి రథాల మీద ఏనుగుల మీద ఎక్కి తిరిగిన శరీరం కాలవశమై భయంకరములైన జంతువులచే భక్షింపబడటం వల్ల పురీషమని మురిగిపోతే, పురుగులని కాలిపోతే బూది అని వ్యవహరింపబడుతుంది. అన్ని దిక్కులను జయించి సాటివారు కొనియాడగా ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ సుందరీమణుల మందిరాలలో కామసుఖాలు అనుభవిస్తారే కానీ నిన్ను అన్వేషించడు. ఈశ్వర, జ్ఞానహీనుడు మనస్సును బంధించి గొప్ప భోగములను విడనాడి ఇంద్రియాటోపమును అణచివేసి తపస్సు చేసి ఇంద్ర పదవిని నభిలషిస్తాడే కానీ నీ అమృత స్థానమును కోరడు. అచ్యుత, నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి ఆ సంసార బంధాలు వదిలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీ యందు భక్తి సిద్ధిస్తుంది. నీ యందు నెలకొన్న భక్తి వల్ల ముక్తి చేకూరుతుంది. నాకు భాగవతోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్యపాస నిర్మూలనం జరిగింది. ఇదంతా నీ కృప కృష్ణ. నాకు నీ పాదసేవనం తప్ప తక్కినవేమియూ వద్దు. విఘ్నుడైన వాడు ముక్తిదాయకుడవైన నిన్ను సేవించి తనకు ప్రతిబంధకాలైన శబ్దాది విషయ భోగాలను వాంఛింపడు కదా. కాబట్టి సత్యము, రజస్సు, తపస్సు అను త్రిగుణాలను అనువర్తించునట్టి ఐశ్వర్యము, శత్రు మరణము, ధర్మము ఇత్యాది విశేషములన్నింటినీ వదిలి నేను ఈశ్వరుడు, విజ్ఞాన ఘనుడు, మాయా కార్యములైన రాగాదులు లేనివాడు, త్రిగుణాలతో సంబంధం లేనివాడు, తనకు సమానుడు, తనకంటే అధికుడు, కలుగనివాడు, పురుషులలో ఉత్తముడు అయిన నిన్ను శరణు పొందుతాను. బహుకాలం ప్రారబ్ధ కర్మఫల అనుభవిస్తూ దిక్కుతుడనై ఇంకా పూర్వజన్మ వాసనలచే సంతాపాన్ని పొందుతూ ఆశ వదలక శత్రువులైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, మనస్సు అనే 6 జ్ఞానేంద్రియాలను జయించలేని నాకు శాంతి ఎలా లభిస్తుంది? ఆ పన్నుడనైన నన్ను మన్నించి భయరహితుణ్ణి గావించి కాపాడమంటూ వేడుకొన్న ముచుకుందుడు
ముచుకుందుడితో ముకుందుడు ఇట్లన్నాడు. రాజులకు అలంకారమైన వాడా, నీ బుద్ధి మంచిది. నీవు ఇతరుల కోసమై ఎలా ప్రవర్తించినప్పటికీ కోరికలకు ప్రలోభం చెందలేదు. నిర్మల మనస్సుతో నన్ను సేవించువారు ధన్యాత్ములు. వారు సంసారబద్ధులు కానేరరు. నీకు నా యందు దృఢమైన భక్తి నన్ను గ్రహిస్తున్నాను. నా యందు మనసుంచి సమస్తము పరిపాలించు మానవలసిన పని లేదు. ఓ రాజోత్తమ, పూర్వము నీవు క్షాత్రధర్మం అవలంబించి వేట మొదలైన వేడుకలతో జంతువులను చంపినావు కనుక తపస్సు చేసి ఆ పాపం బాపుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణుడవై ప్రాణులందు మైత్రి కలిగి నన్ను పొందగలవు అని నారాయణుడు అతనికి వీడ్కోలు ఇచ్చాడు. ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణం చేసి ప్రణమిల్లి గుహ నుంచి వెలుపలికి వచ్చాడు. అతడు మనుష్యులు, పశువులు, చెట్లు, తీగలు అల్ప పరిమాణాలై ఉండడం చూచాడు. కలియుగం రాబోతుందని తలంచి ఉత్తర దిక్కునకు బయలుదేరాడు. ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు వదిలిపెట్టి అన్నిటి యందు ఆసక్తి మాని హరి మీద మనస్సు లగ్నం చేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడి నుంచి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై అచ్యుతిని ఆరాధింపసాగాడు. ఇలా ముచుకుందుని వీడ్కోలిపి పద్మముల వంటి లోచనములు గల శ్రీకృష్ణుడు లోపం లేని ప్రతాపమనే భానుతేజంతో దిగంతరాలను కప్పివేస్తూ మరలా మధురా నగరానికి విచ్చేశాడు. అతడు పట్టణమంతటిని చక్రాకారంతో ఆవరించి ముట్టడించియున్న యవనులందరినీ సమరభూమిలో పెంపు సంపారగా నిర్మూలించాడు. జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించుట. ఇలా మ్లేచ్చులను సంహరించి మధురా నగరంలో ఉండే సిరి సంపదలను ద్వారకాపురికి తరలించడానికి మనుషులను ఏర్పాటు చేశాడు. వారు విత్తాన్ని గైకొని వెళ్ళే సమయంలో జరాసంధుడు 23 అక్షౌహిణీయుల సేనతో మధురా పట్టణం మీదకి దండెత్తి వచ్చాడు. అతని గుర్రాల గుంపు యొక్క డెక్కల నుండి పైకి ఎగిరిన దుమ్ము మబ్బుల గుంపుల వలె ఉన్నది. దొడ్డవైన మదపుటేనుగుల చెక్కిళ్ల నుంచి స్రవించే మద జలధారలు వర్ష జలధారలను పురుడించాయి. కదిలే రథచక్రాల రోధ ఘోరమైన ఉరుముల మ్రోత అనిపించింది. వాడి అయిన శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెరుపు తీవలను పోలినాయి. శత్రురాజుల శౌర్యమనే అగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది. ఈ విధంగా మధురానగరం మీదికి దండెత్తి వచ్చిన మగధరాజు జరాసంధుడి సైన్యాన్ని చూచి యుద్ధ ప్రయత్నం మానుకొని కేవలం సామాన్య మనుజుల వైఖరి రణభీరుల కైవడి జంకిపోయి తమ విత్తమంతటిని అక్కడ దిగబిడిచి మెత్తటి తామర దళాల వంటి అడుగులు కలవారు కార్యశూరులు అయిన రామకృష్ణులు భయంకరారణ్యంలో పడి పరుగెత్తసాగారు. అలా పారిపోతున్న బలరామకృష్ణులను చూచి వారి మహిమలు గుర్తింపలేక జరాసంధుడు ఎగతాళి చేశాడు. భుజబల సంపన్నుడైన ఆ మగధరాజు ఇలా అన్నాడు: ఓ యాదవ వీరులారా, మహావేగంతో పారిపోకండి. ఇలా పరిగెత్తి వెళ్తున్నా మిమ్ము విడిచిపెట్టేవాణ్ణి కాను. భూమిలో దాగిన ఆకాశానికి ఎగిరినా సాగరంలో ప్రవేశించిన వెంటనంటే మిమ్మల్ని హతమారుస్తాను అంటూ అతడు వదలక సలక సేనలతో వారి వెంట పడ్డాడు. రామకృష్ణులు పరిగెత్తి పెక్కామడల దూరం వెళ్ళి సేద తీర్చుకోవడానికి దాగుకోవడానికి తగిన చోటిని తలిచి దేవేంద్రుడు అధికంగా వానలు కురించడం చేత ప్రవర్షణమనే పేరు వహించి 11 ఆమడల పొడవు అంతే వెడల్పు గల ఒక పర్వతాన్ని ఆరోహించారు. మగధ దేశాధీశుడైన జరాసంధుడు కోపవివశుడై ఆ పర్వతరాజం చుట్టూ దండు విడిశాడు. అక్కడ రామకృష్ణులను కనుగొనలేకపోయాడు.
వారి వినాశం కోరి ఆ కొండ గుహల్లో, చర్యల్లో, శిఖరాల్లో కట్టెల గుంపులు పేర్చి వేయండని రౌద్రంతో సేనలకు ఆజ్ఞాపించాడు. ఇలా జరాసంధుని భృత్యుల చేత ముట్టడించబడిన మహాగ్ని ధరికొని ఆ పర్వతాన్ని కాల్చివేసింది. పొగలు పైకెగిసినాయి. పొగల మీద మిక్కుటంగా నిప్పురవ్వలు వ్యాపించాయి. ఆ మినుగురు గుంపులచే బ్రహ్మాండం నిండింది. ఆటుపై భయం గొల్పుతూ భగభగమని మంటలు లేచాయి. ఆ మహా అగ్ని గుహలందును, చర్యలందును, శిఖరములందును గల చెట్లను, తీవలను, పొదలను అంటుకొని మండింది. జ్వాలలే చిగుళ్ళుగా, మినుగురులే పూలుగా, పైకి లేచిన పొగల ప్రోగులే దట్టమైన బోదెలుగా, కొమ్మలుగా కనిపించగా ఆ అగ్ని ఒక మహావృక్షం వలె ఆకాశమంటుతూ వ్యాపించింది. దారుణమైన వాయువు చేత లేచిన గొప్ప నిప్పు కణికలు ఖేచర విమానాలను మరుగుపరిచాయి. పొగలేక కనకనలాడే పలు రకాల మినుగురులను చూచి అవి క్రొత్త నక్షత్రాలని అంబరాచారులైన వేల్పులు విభ్రాంతి చెందినారు. సరస్సులలోని నీరు సలసలా క్రాగిపోయింది. పేనుమంటలు అంటుకొని కాలుతున్న ఆగరు, తక్కోల, చందన, కర్పూర వృక్షాల పొగల సుగంధంతో ఆకాశమండలమంతా పరిమళించింది. భయంకరమైన మంటలతో మిక్కిలి మండుతున్న వెదురు పొదల గుంపు నుండి పుట్టిన చిటపట ధ్వనులు దిక్కుల నడిమి భాగాన్ని నింపివేశాయి. ఘోరములు మిక్కుటములు అయిన మంటలచే పగిలిపోతున్న రాళ్ల మ్రోతల వల్ల భూతజాలం మూర్ఛిల్లింది. దగ్ధమవుతున్న చెట్ల కొమ్మల నడుమ దట్టమైన గూళ్ళలో నివసిస్తున్న తమ పిల్లల ఎడబాట్ల వల్ల ఏర్పడిన దుఃఖంతో పక్షి సమూహం కలత చెందింది. తమ మలనూళ్ల యందు కట్టుకున్న నెమలి ఈకలకు మంటలంటుకోగా కుండల వంటి కుచాల బరువుచే మందగమనులై చెంచితలు సెలయేళ్లను ఆశ్రయించారు. ఆ అగ్ని అనేక మృగ మిథులాలను దహించివేసింది. ఆ సమయంలో 11 ఆమడల పొడవైన ఆ కొండ కొమ్ము నుంచి బలరామకృష్ణులు జరాసంధుని బలముల కంట పడకుండా కుప్పించి వెలుపలికి దుమికారు. ఈ విధంగా విరోధులను మోసగించి ఎదుకుల విభులైన రామకృష్ణులు సాగరమే అగర్థగా కలిగిన ద్వారకాపురికి చేరుకున్నారు. జరాసంధుడు వారు కాలిపోయారని భావించి తన సేనలతో మగధ దేశానికి మరలిపోయాడు. రుక్మిణీ కళ్యాణ కథ ప్రారంభం. పరీక్షత్ మహారాజా బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడనే రాజు రేవతి అనే పేరుగల కన్యను తెచ్చి బలరామునికిచ్చి వివాహం చేశాడు. అంతకు మునిపే ఈ విషయం వివరంగా విన్నావు కదా. ఆ విధంగా బలరాముడికి పెళ్లి కాగానే పూర్వము పక్షిరాజైన గరుత్మంతుడు దేవేంద్రుని జయించి అమృతాన్ని ఆత్మీయం చేసుకున్న రీతిగా చేది దేశాధీశ్వరుడైన శిశుపాలుని, అతని పక్షం వహించిన సాళ్వుడు మొదలైన నరపతులను ఓడించి మంగళకరుడు, చక్రాయుధుడు అయిన శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తెయగు రుక్మిణిని పెళ్లాడినాడు. ఆ రుక్మిణీదేవి పద్మము వంటి దేహ పరిమళం కలది. లక్ష్మీదేవి అంశతో జన్మించింది. గొప్ప గుణవంతురాలు, కన్యలలో మిన్న. ఈ విధంగా సుఖయోగేంద్రుడు చెప్పగా విని పరీక్షత్ ఇట్లా అన్నాడు: మునీంద్ర, మునుపు గోవిందుడు స్వయంవరానికి వచ్చి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో తీసుకువెళ్ళినాడని చెప్పినావు. ఏ విధంగా అతడొక్కడే శాల్వుడు మొదలైన రాజులను జయించి ద్వారకా పట్టణానికి ఆమెను తోడ్కొని వెళ్ళినాడు. బ్రాహ్మణోత్తమ శుభదాయకాలైన శ్రీహరి కథలు వింటే చాలు, మనోవికారాలన్నీ మాయమవుతాయి. ఆ గాథలు ఆలకిస్తూ ఇక చాలు అని ఎవడు తృప్తి పడతాడు? విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా సరి కొత్తగానే ఉంటాయి. కాబట్టి నాకు రుక్మిణీ కళ్యాణ కథ వివరంగా వినిపించు, వినవలెనని మదిలో ఉబలాటగా ఉన్నది అన్నాడు. గరుడ వాహనుని గుణగణాలు వర్ణించే సంభాషణాలు చెవులకు భూషణాల వంటివి.
అవి పండితులకు సంతోషం సమకూరుస్తాయి. పలు జన్మల నుంచి సంపాదించుకున్న పాపాలను పోకారుస్తాయి. అవి వాస్తవంగా శుభప్రదాలైన శబ్దాలు అని పరీక్షత్ మహారాజు అడుగగా సుఖమహర్షి ఇట్లన్నాడు. అదిప ఆకర్ణించు. విదర్భ దేశంలో కుండిన నగరం ఉంది. దానికి భీష్మకుడు ప్రభు. అతడు వీరుడు, గొప్ప రాజు. ఆయనకు 5 కుమారులు. పెద్దవాడు రుక్మి. అతడు నీతిమాలినవాడు. ఈ 5 కోమాళ్లకు కడగొట్టి చెల్లెలై భీష్మక మహారాజుకు ఒక కూతురు కలిగింది. ఆమె రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి వహించింది. నెలపొడుపుచే పడమటి దశ బాసిల్లినట్లు రుక్మిణి పుట్టి పెరుగుతుండగా భీష్మక మహారాజు మందిరం దేదీప్యమానంగా తేజరిల్లింది. రుక్మిణి దినదిన ప్రవర్తమానురాలవుతూ ఉంది. బాళమణి అయిన రుక్మిణి బొమ్మలకు పేరులు పెట్టి పెండ్లిళ్ళు చేస్తూ తోడి బాలికలతో బియ్యాలు నిరుపుతుంది. పప్పు బియ్యాలు గిన్నెలలో పోసి కమ్మగా గుజ్జెనగూళ్ళు వంటించి తన స్నేహితురాళ్లకు వైనంగా వడ్డన కావిస్తుంది. సుందరమైన మందిరోద్యానములందు పుష్పలతలకు ఎరుపు వేసి నీళ్లు పోసి పందిళ్ళ మర్చి పరిపోషణ చేస్తుంది. స్వచ్ఛమైన మణిమయ భవనాలలో బంగారు తూగు టొయ్యలలో ఊగుతుంది. 7 పిల్లలతో చెండాటలాడుతుంది. గోరు వంకలకు చిలుకలకు పలుకులు, నెమళ్ల గుంపునకు నాట్యాలు, మదించిన రాయంచలకు నడకలు నేర్పుతుంది. దేవకీ పుత్రునకు రుక్మిణి పెండ్లాడవలెనన్న కోరిక కొనల సాగుతున్నట్లుగా కోమలికి తీగవలే సన్ననైన శరీరం పెరుగుతున్నది. గోవిందునకు హృదయ పద్మం విప్పారునట్లుగా కాంతకు వదన సరోజం కాంతితో కళకళలాడింది. మాధవునకు మనసులో వలపు రగుల్కొన్నట్లుగా మగువకు చనుదోయి బిగు వెక్కింది. సౌరికి ధైర్యం సన్నగిల్లు విధంగా సారస నేత్రునకు నడుము సన్ననయింది. పద్మనాభునకు ప్రణయమధిక మగునట్లుగా వెలదికి తలకట్టు వృద్ధి పొందింది. నందనందనునకు హృదయ ఆనందం నిండుగా ఎలనాగకు ఎలజౌవనం ఎసలారింది. ఇలా రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అని 5 తోబుట్టువైన రుక్మిణీదేవి తొలి జౌవనంలో తన తండ్రిగారి ఇంటికి వస్తున్న అతిథుల వల్ల శ్రీకృష్ణుని రూపం, బలం, సద్గుణాలు మున్నగు వాటిని విన్నది. తనకతడే తగిన మగడని నిర్ణయించుకున్నది. శ్రీకృష్ణుడు కూడా కన్యకామణియగు రుక్మిణీ రూపం, వివేకం, సత్ప్రవర్తన, శుభలక్షణాలు, సద్గుణాలు అన్నీ గ్రహించాడు. ఆ ఒప్పుల కుప్పను తప్పగా పరిణయమాడాలని నిర్ణయించుకున్నాడు. ఇలా వారు ఒకరినొకరు పెండ్లాడవలెనని తీర్మానించుకున్న సమయంలో మతిమంతులైన చుట్టాలందరూ శ్రీకృష్ణునకు రుక్మిణీదేవినిచ్చి పెళ్లి చేయాలని కృతనిశ్చయులయ్యారు. దుష్టులతో మైత్రి పాటించి జ్ఞానహీనుడగు రుక్మి మాత్రం వెన్నుని పట్ల ప్రబల విరోధం వహించాడు. ఆ మదాంధుడు బంధుజనుల ప్రయత్నం వారించి గండు తుమ్మెదల పిండువలే నల్లని శిరోజాలు గల తన చెల్లెలిని చేతి దేశాధిపతి శిశుపాలునకు కట్టబెట్టవలనని సంకల్పించాడు. క్రొందామరల సుగంధాలు వెదజల్లే రుక్మిణి అగ్రజుని చెడు తలంపు గుర్తించి రానున్న ప్రమాదం తలుచుకొని మనసులో ఎంతో బాధపడింది. తన మేలుగోరే అగ్నిజ్యోత్యుడను అనబడే ఒక విప్రుని అగ్నిజ్యోతనుడు అనబడే ఒక విప్రుని రావించి ఇలా విన్నవించింది. ఓ విద్వన్మయిని, గర్వంతో కన్నులు కానక మా పెద్దన్న రుక్మి నన్నిప్పుడు శిశుపాలునికిచ్చుటకు సిద్ధమైనాడు. ఏ విధంగానైనా నీవు ద్వారకాపురికి వెళ్ళి చక్రాయుధునకు నా పరిస్థితి విన్నవించు. ఓ బ్రాహ్మణోత్తమ, తండ్రి కూడా
తనయుని ఆలోచన తగదని వారింపలేకున్నాడు. మా అన్న ఆటలు సాగకుండా నీవు వెంటనే వెళ్ళి నిజసేవకుల చిత్తవృత్తి ననుసరించే సౌరికి నా ప్రణయ మెరింగించి ఇక్కడికి పిలుచుకొని రావాలి అని మరికొన్ని రహస్యపు మాటలు రుక్మిణీదేవి ఆ విప్రునకు చెప్పి పంపింది. ఆ పలుకులని విని అగ్నిద్యోతనుడను వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళినాడు. తన రాక వార్తాహరుల ద్వారా లోపలికి చెప్పి పంపి గోవర్ధనగిరిదారి నివసించే భవనం ప్రవేశించాడు. అక్కడ బంగారు గద్దెపై కూర్చున్న ఆ పరమ పురుషుణ్ణి తిలకించాడు. పెళ్లి కుమారుడవు కమ్మని ఆశీర్వదించాడు. బ్రాహ్మణులను దైవంగా భావించే ఆ మురారి ముసి నవ్వులు నవ్వుతూ తటాలున పీఠం దిగి అతన్ని కూర్చోబెట్టి వేల్పులు తన్ను పూజించున్నట్లు పూజించాడు. పిదప షడ్రుచులతో నిండిన కమ్మని భోజనం పెట్టించి ప్రేమతో బ్రహ్మతేజస్ సంపన్నుడైన ఆ బ్రాహ్మణుని చెంతకు చేరినాడు. జగద్రక్షణములో ఆరితేరిన తన చేతితో అతని అడుగులు పుడుకుతూ నెమ్మదిగా ఇట్లన్నాడు. విప్రపుంగవ, నీవు నిత్య సంతోషివి. నీ వర్తనం అనుసరణీయం, ఆర్యులకు అంగీకారం. బ్రాహ్మణుడు ఏ కొంచెంపాటి విత్తం లభించినప్పటికీ సంతోషిస్తాడు. తన ధర్మం నెరవేరుస్తాడు. నిజ ధర్మాన్ని అతిక్రమించడు. ఈట్టి విప్రుడికి సర్వవాంఛలు సఫలమవుతాయి. తృప్తి లేకపోతే ఇంద్రునంతటి వాడైనా నాశనమవుతాడు. సంతృప్తి గలవాడు ధనహీనుడైన ఇంద్రునితో సమానమవుతాడు. సకల జీవరాశికి హితము కోరేవారు, సమకూడిన దానితో సంతోషించే మనస్సు కలవారు, శాంత స్వభావులు, గర్వరహితులు అయిన సత్పురుషులకు నేను నమస్కారాలు చేస్తాను. పండితోత్తమ, మీది ఏ దేశం? ఏ రాజు మీ క్షేమం విచారిస్తున్నాడు? ఏ రాజ్యంలో ప్రజలందరూ సుఖపడుతున్నారు? ఆ రాజే నాకిష్టుడు. నీవు సాగర మధ్యమందున్న మా కోటలోనికి ఎలా వచ్చావయ్యా? పర్యాచకపు మాటలు కావు. నీ మనోవాంఛ ఏమో చెప్పు, తప్పక తీరుస్తాను. ఈ విధంగా లీలామానుష విగ్రహుండైన శ్రీకృష్ణుడు పలుకగా బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతనుడు అణుకువతో ఇట్లన్నాడు. దేవా, విదర్భ దేశాన్ని భీష్మకుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకొక కూతురున్నది. ఆ కన్యకామణి నామధేయం రుక్మిణి. ఆ చంద్రముఖి మీకు సపర్యలు సలుప ఎంచి మంగళకరమైన వివాహ శుభవార్త దేవర వారికి మనవి చేయమని నన్ను మీ పాలికి పంపింది. స్వామి, సందేశం చిత్తగించండి. కంసాంతక ప్రశస్తములైన నీ గుణాలు చెవులబడితే చాలు, శరీర తాపాలన్నీ శమిస్తాయి. ఓ కళ్యాణ స్వరూప, మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు, నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దుష్టులను ధనుమాడువాడా, నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు, లోకంలో మహోన్నతి నొందవచ్చు. మానవతుల మనస్సులు హరించువాడా, సంతతము నీ దివ్యనామం స్మరిస్తే చాలు, బంధాలన్నీ పటాపంచలవుతాయి. నీ మహిమ ఎక్కడ, నేనెక్కడ అని సిగ్గు చెందక నా హృదయం నీ యందు లగ్నమయ్యింది. ఇది నిజం. నన్ను కరుణతో కటాక్షించు. శత్రురాజులనే గజాలను సంహరించే సింహపు వంటి శ్రీకృష్ణ, నీవు ధన్యుడవు. లోకుల మనస్సులను రంజింపచేసేవాడవు. వంశము, విద్య, చక్కదనము, యవ్వనము, మంచితనము, సంపద, ఫలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనే గుణాలతో అలరారుతున్నావు. ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు? ఉవిదలలో ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చేపట్టలేదా? నేనొక్కతనే నిన్ను మోహించానా?
ఏమి వలపు అనేది నా వల్లనే జన్మించిందా? ఓ మంగళమూర్తి, పురుషులలో సింహం వంటి వాడవు నీవు. సింహమునకు చెందవలసిన పదార్థము నక్క వాంఛించినట్లు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు శీఘ్రంగా హరించుకుపోవడానికి యత్నిస్తున్నాడు. అల్పులలో అల్పుడైన ఆ చేతి దేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమము ఎరుగడు సుమా. పూర్వజన్మములందు నేను జగన్నాయకుడు, లోకాలకు శుభాలు కలిగించేవాడు అయిన గోవిందుణ్ణి పతిగా కోరి నోములు నోచి ఉంటే దేవతలకు, గురువులకు, బ్రాహ్మణులకు, విద్వాంసులకు సేవలు నర్చి ఉంటే, దాన ధర్మాది పుణ్యకార్యాలు సలిపి ఉంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలుడు మొదలుగా గల నీచులు బండానంలో సరాజితులవుతారు. నీచులు బంధనంలో పరాజితులవుతారు. ఓ పద్మనాభ, నీకు ఇక్కడ అడ్డమేమీ లేదు. రేపే రథ గజ తురగ పదాదులని చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్ర రణంలో ఓడించు. ఓ పరమపురుష, నీ పరాక్రమమే ఓలిగా ఇచ్చి బలత్కారమున రాక్షస వివాహ పద్ధతితో నన్నెత్తుకొని వెళ్ళు. నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. రుక్మిణి, నీవు కన్యాంతఃపురములో ఉంటావు కదా, నిన్ను వెంటబెట్టుకొని వెళ్ళడానికి ఎలా శక్యమవుతుంది? అలా తీసుకొని వెళ్ళవలనంటే అంతఃపుర రక్షకులను, నీ బంధుజనాలను చంపవలసి వస్తుంది కదా అని నీరజాక్ష నీవు భావిస్తే ఈ రభసతో నిమిత్తం లేని ఒక చక్కని ఉపాయం మనవి చేస్తాను. చిత్తగించు. పెళ్లికి ముందుగా పెళ్లి కుమార్తెను మా ఇలవేల్పు మంగళగౌరిని కొలవడానికి మా వారు పంపుతారు. నేను ఊరి వెలుపలనున్న దుర్గగుడికి మొక్కు చెల్లించడానికై నగరి నుండి బయలుదేరి వస్తాను. నీవు అడ్డగింపరాని నడవడి గలవాడవు. ఆ తరుణంలో నన్ను నిరాటంకంగా నీ వెంట తోడ్కొని పో. నాథ, మహాత్ములు ఆజ్ఞారాహిత్యము కొరకు పరమేశ్వరునిలాగా ఏ పరమపురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగాజలాలలో ఓలలాడనించుతారో అట్టి పాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను. కాకపోతే బ్రహ్మచర్య వ్రత నిష్ఠ వహించి 100 జన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను. ఇది నా మనోనిశ్చయం. ప్రాణవల్లభ, నీ మధుర వాక్కులు విననోచని చెవుల వల్ల ప్రయోజనం శూన్యం. పురుషోత్తమ, నీ అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు కొరగాదు? జగన్మోహనమూర్తి, నిన్ను సందర్శింపనోచని కనుల కలిమి దండుగా జీవితేశ్వర, నీ అదర సుధారసం ఆస్వాదింపని నాలుకకు ఫలరసముల ప్రాప్తి ఎందుకు? కమలాక్ష, నీవు ధరించు వనమాలిక సౌరంభం ఆఘ్రాణించని ఈ నాసిక ఏల ధన్య చరిత్ర, నీ పాద పరిచర్యకు ఉపకరింపని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమి లాభం? ఈ విధంగా అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి పంపిన సందేశం ఆమె ఆకార సౌందర్యం మొదలైన విశేషాలను వెన్నునకు విజ్ఞప్తి చేసి కర్తవ్యమేమో ఏలిన వారే ఆలోచించాలి అంటూ మరలా వైదర్భీ వర్ణనకు ఉపక్రమించి ఇట్లన్నారు. రుక్మిణీదేవి చరణముల చిగురుటాకుల జిగిని మించుతాయి. తొడలు పసిడి అరటి బోదెలను పరిభవిస్తాయి. అరచేతులు బాలారుణ ప్రభవలే మనోహరాలు. కంఠము శంఖం మాదిరి కడు రమణీయం. నడుము ఉన్నదా లేదా అనిపిస్తుంది. చెనుగవ కనుల పండుగవు గావిస్తుంది. నెన్నుదురు నెలవంకను గేలి చేస్తుంది. జడ గండు తుమ్మెదల బారును జయిస్తుంది. చూపులు మన్మథుని తూపులు. కనుబొమ్మలు మదనుని వింటి కొనలు. మాటలు మనస్సంతోష సందాయకాలు. ఆమె వదనం చంద్రబింబం. కృష్ణ,
మా వజ్జల మీద ఒట్టు చేసి చెబుతున్నాను. నీకు రుక్మిణీకి నీవు ఈడు జోడుగా ఉంటారు. మీకు వివాహం తప్పక జరుగుతుంది. ఆలస్యం ఇంకెందుకు? నీవు నీ వారితో కూడి ఆ వనజముఖిని కొనితేవటానికి వెంటనే బయలుదేరు. వైరి వర్గాన్ని నుగ్గు గావించు. లోకానికి మేలు చేకూర్చు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.